2 నిమిషంలో వేములవాడ అసెంబ్లీ టికెట్ను బీజేపీ అధిష్టానం మార్చడంతో తులబొమ్మ కన్నీరు పెట్టుకున్నారు. బీసీ మహిళలకు పార్టీ గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ బరిలో ఖచ్చితంగా ఉంటారని బీజేపీ బీసీ మహిళా నినాదంతా భోగస్ అని కూడా విమర్శించారు. అభ్యర్థిని మార్చినట్లు కనీసం సమాచారం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. తొలుత తనకు టికెట్ కేటాయించి చివరి నిమిషంలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు కుమారుడుకు వికాసరావుకు కేటాయించడం దారుణమని కూడా తులబొమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకళ్ళతో అనిపించుకునే గుణం కాదు. మా తల్లిదండ్రులు క్రమశిక్షణ కలిగిన బిడ్డగా ఒక నిబద్ధతతోటి మంచిగా పెంచారు. కాబట్టి అనేక ఉద్యమాలలో ఉన్నటువంటి నాకు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాక జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ఆరోపణలు లేవు. కానీ ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ, అరే మాకు కూడా హక్కు ఉంటుంది కదా, మేమెందుకు ఎమ్మెల్యేలం కావద్దు, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడిగితే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే ఇక వాళ్ళకన్నీ అంటే ప్రజల కోసం పనిచేయడం తప్పు.